హాయ్ నేను సతీష్. ఇది రియల్లీ షాకింగ్ అప్డేట్. ఇది ఎక్కువ మందిని డిసప్పాయింట్ చేసే అప్డేటే. నేనైతే అబ్బా ఇది కాకపోతే బాగుండని కూడా అనుకున్నా. ఈ సీజన్ను భుజాల మీద పెట్టి నడిపించిన ఎమాన్యుయల్ అని ఎన్నోసార్లు నేను ఇప్పటికి చెప్పా. అట్లాంటి ఎమాన్యుయల్ బయటకు వచ్చేసాడు. అది కూడా టాప్ 4th పొజిషన్లో వచ్చేసాడు. నేను మార్నింగ్ వీడియోలో కూడా న్యూస్ బాల్లో కూడా ఒక వీడియోలో అనలైజ్ చేసేటప్పుడు కూడా చెప్పే కదా, నాకున్న అంచనా ప్రకారం ఈ వారం అంతా ఓటింగ్ ప్రకారం కూడా చూసుకున్నా 4th, 3rd, 4th ఊగిసలాట మామూలు కాదు. అప్స్ అండ్ డౌన్స్ డీమోన్ పవన్ అండ్ ఎమాన్యుయల్కి సంబంధించి అని చెప్పే కదా. ఫైనల్ ఇంతకు ముందు నేను లేటెస్ట్గా చేసిన వీడియోలో కూడా అదే మాట చెప్పా, 4th ప్లేస్లో వచ్చేసే ఛాన్స్ ఉందని తంబనేల్ కూడా పెట్టి ఎమాన్యుయల్ దగ్గర 4th ఆ నెంబర్ పెట్టి రౌండ్ మార్క్ కూడా చేసి ఏరా గుర్తు కూడా పెట్టే కదా. అయితే ఎమాన్యుయల్ టాప్ 5లో ఉండేటప్పుడు ఖచ్చితంగా 3rd or 4th పొజిషన్లో వచ్చేస్తారని మనకు తెలిసిందే. కాకపోతే నాకు ఎందుకు ఇంత బాధాకరంగా అనిపించిందంటే సూట్ కేస్ తీసుకోకుండా వచ్చేసాడంట నాకున్న అప్డేట్ ప్రకారం. అది నాకు చాలా బాధాకరంగా ఉంది. మీకు ఇప్పుడు ఒక డౌట్ రావచ్చు, అదేంటి మీరు పెట్టిన తమ్మునేలు ఏంటి షాకింగ్, సూట్ కేస్ తీసుకుని బయటకు వచ్చేస్తాడు హౌస్లో వాళ్ళందరికీ జలక్ అని మీరు ఇప్పుడు నేను ఈ వీడియోకి చెబుతున్న దానికి తమ్మునేలు చూసే కదా వచ్చారు. అంటే ఇదేంటి ఎమాన్యుయల్ ఓకే బయటకు వచ్చేసాడు బట్ సూట్ కేస్ తీసుకుని వచ్చేసారని మాదిరిగా పెట్టారంటే ఆ తంబనేలు కూడా నేను అట్లా ముందుగానే ప్రిపేర్ అయ్యి ఉన్నా. ఖచ్చితంగా ఎమాన్యుయల్ బయటకు వస్తాడు సరే, సూట్ కేసు తీసుకొని వస్తే బాగుంటుంది, ఎందుకంటే పని కష్టం అంతా ఇంత, అందుకే నేను ప్రిపేర్ అయిపోయి ఆ తొమ్మిది ప్రిపేర్ చేస్తాను. ఇప్పటికీ నాకు ఒక సాటిస్ఫాక్షన్ లేక డిసప్పాయింట్ అయ్యాను కనుక ఆయన విషయంలో, పర్టికులర్గా ఆయన విషయంలో చాలా కష్టపడ్డాడు, ఆల్రౌండర్గా ప్రూవ్ చేసుకున్నాడు. కనీసం ఇట్లాంటి తమ్మునేలు పెట్టిన ఒక సాటిస్ఫాక్షన్ అవుదామని మాదిరిగా అదైతే నేను పెట్టి అదే ఉంచేస్తాను. ఇంక మాడిఫికేషన్ కూడా చేయాలనిపించరా. ఆ ఊహ ఏదో బ్రహ్మానందం అంటారు కదా, అబ్బా అవుట్ అయిపోయాడు కానీ అంటే అన్నాడు కానీ ఆ మాట ఎంత బాగుందన్న మాదిరిగా. అది సరే వస్తే వచ్చేసాడు కానీ నా సూట్ కేసు తీసుకొని వచ్చేస్తే ఎంత బాగుంది అని నాకు అనిపిస్తూ ఉంది. మొత్తానికి ఇతడు 4th ప్లేస్లో అవుట్ అయిపోవడంతో, అది కూడా ఎవరంటే గెస్ట్లుగా వెళ్ళిన వాళ్ళు ఇప్పటికే చెప్పే కదా, నవీన్ పోలిశెట్టి అండ్ మీనాక్షి వాళ్ళిద్దరు వెళ్ళి బయటికి అయితే తీసుకొస్తారు. అది కూడా ఎట్లా అంటే ఎలిమినేషన్కి సంబంధించి ఒక రోబోట్ డాగ్ ఆ ప్రాసెస్లో ప్రక్రియలో వెళ్ళేది బయటికి తీసుకొచ్చేస్తారు. అసలు నిజంగా హౌస్లో ఉండాలి అందరికీ షాక్, రియల్లీ షాక్, జలక్ తేరుకునే దానికి టైం పడుతుంది, వాళ్ళకి చాలా టైం పట్టిందంట. ఎమాన్యుయల్ ఏంటి అయితే విన్నరు లేదురా అన్నారు కదా అని అందరూ ఆశ్చర్యపోయారు. డీమోన్ పవన్ హౌస్లో ఉన్నాడు, ఎమాన్యుయల్ ఎలిమినేట్ అనడంతో తనూజ, కళ్యాణ్, డీమోన్ పవన్ అందరూ ఎమాన్యుయల్తో అందరూ షాకే. ఎందుకంటే బయట ఉండే వాళ్ళకి మనకైతే తెలుస్తూ ఉంది. ఈ వారం అంతా నా ఓటింగ్ అనాలిసిస్లో మీరు చూస్తే అర్థమైపోయి ఉంటుంది. ఆ డీమోన్ పవన్కి లక్కీగా బాగా కలిసి వచ్చింది. లాస్ట్ 2 వీక్స్లో గ్రాఫ్ అయితే పెరిగింది. అతడైతే మంచోడే, బేసిక్గా కల్మషం లేని వ్యక్తి. ఇంతకుముందు ప్రోమోలో ఎమాన్యుయల్ చెప్పినట్టుగా మనం చూసినట్టుగా కల్మషం లేని వ్యక్తే, ఎపిసోడ్లో కూడా చూసినట్టుగా కల్మషం లేని వ్యక్తే. కాకపోతే ఆ ట్రాక్ వల్ల పాడైపోయింది కానీ గేమ్, లేకపోతే చాలా మంచోడు. కన్నింగ్ స్ట్రాటజీలు లేవు, వేరే జత కట్టడం వల్ల సహవాస దోషం అంటారు కదా, దానివల్ల అప్పట్లో కొన్ని ఫౌల్స్ రాంగ్స్ అవన్నీ జరిగాయి. కానీ లేకపోతే ఆ కుర్రోడ్లో ఫస్ట్ నుంచి కూడా మాట అంతా బిహేవియర్ అంతా బాగుంది. అయితే ఖచ్చితంగా లాస్ట్ 2 వీక్స్లో అతనికి మంచి ఎపిసోడ్లు పడ్డాయి. మెయిన్ ఆయన బిహేవియర్ ఏంటి, అసలు డీమోన్ పవన్ అంటే ఎట్లా ఉంటాడా, ఎంత జోస్తో ఉంటాడా, ఎంత యాక్టివ్గా ఉంటాడా, ఎట్లా ఆడతాడా, అరే ఇన్నాళ్ళు ఎక్కడ దాచేస్తాడు, ఈ 13 వారాలు ఎందుకు కనిపించలేదు డీమోన్ పవన్, ఇట్లా కనబడి ఉంటే విన్నర్ మెటీరియల్గా ఎప్పుడో టాప్ 2లో ఉండాల్సిన వాడని కూడా మనం ఇప్పటికే నేను చాలాసార్లు చెప్పా. ఈ వారం కూడా 3-4 పొజిషన్స్లో ఒకరోజు ఆయన ఒకరోజు ఈయన ఇట్లా దాగుడు మూతలు అప్స్ అండ్ డౌన్స్ ఊగిసలాడుతూ ఎమాన్యుయల్ అయితే ఫైనల్కి వచ్చేసరికి నిన్న కూడా చెప్పా, మార్నింగ్ చెప్పా, ఇవాళ 2 వీడియోలో కూడా చెప్పా 4th ప్లేస్లో ఎమాన్యుయల్ ఉంటాడు అని. లేటెస్ట్ వీడియోలో నేను వీడియో చేసేదానికి ఒక 55,000 ఎంతమంది చూశారు న్యూస్ బాల్లో, అందులో కూడా చెప్పా. సరే వచ్చేసాడు కానీ సూట్ కేసు తీసుకునేదానికి అర్హుడే కాదే చెప్పండి, అదైతే మిస్ చేసుకున్నాడు, అది బాధాకరం. సరే ఇప్పుడు ఇంకేంటి మిగతా చూసుకుంటే, ఇప్పుడు తనుజ కూడా ఏమనుకుంటుందంటే అసలు ఊహించలే. ఆవిడ కూడా అంటే తన కాంపిటీటర్ ఎమాన్యుయలే, ఫ్యామిలీ వీక్లో కూడా ఎక్కువ మంది చెప్పారు కనుక ఎమాన్యుయల్ అనుకుంటుంది. ఎమాన్యుయల్ నా మధ్య టైటిల్ పోరు ఉంటుంది అనుకుంటుందో తప్ప తన దోస్తుగా ఉంటూ తన సర్వీస్ ఇలా చేస్తూ తన గెలుపు కోసం ఎవరి గెలుపు కోసం, తనుజ గెలుపు కోసమే 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నట్టుకున్న కళ్యాణ్తో పోటీ అని ఆవిడకి తెలియట్లా. ఆ కళ్యాణ్కి కూడా తెలియదు. ఎమాన్యుయల్ అన్న తనుజ ఆడతారు, వీళ్ళిద్దరిలో తనుజ అయితే బాగున్నట్టు ఆయనకు ఉంటుంది. ఎమాన్యుయల్ కూడా ఒక పాజిటివ్ అయిపోయింది కాబట్టి వాళ్ళిద్దరూ అనుకుంటున్నాడు. ఆయన కూడా 3rd, 4th, 5th పొజిషన్ ఏదో ఒక పొజిషన్ అనుకునే పరిస్థితి. అట్లాంటిది ఇట్లా అయ్యేసరికి వాళ్ళకి కూడా తేరుకునేదానికి టైం పట్టింది. ఫైనల్ వీళ్ళిద్దరైతే నవీన్ పోలిశెట్టి అండ్ మీనాక్షి వెళ్ళి సిల్వర్ సూట్ కేసు తీసుకుని వెళ్ళారు. బట్ అది తీసుకోవాలి, నిజంగా తీసుకుని ఎంత బాగున్నాబ్బా, ఎన్ని టాస్క్లు ఆడాడు, ఎంత కష్టపడ్డాడు, ఎంత ఎంటర్టైన్ చేశాడు. ఆయన కోసం కూడా ఫేవర్ చేస్తారు, సపోర్ట్ చేస్తారు, మోటివేషన్ చేస్తారు, ఏదో రకంగా చేస్తారు అనుకుంటే మొత్తానికి అతను అందుకునే మాదిరిగా ఆ స్థాయిలో
మామూలుగా చెప్పడం వేరు, ఎస్ నువ్వు తీసుకొని వస్తేనే బాగుంటుందని లెక్క సీజన్ 6లో మోటివేట్ చేసినాడు, ఆ రేంజ్లో చేసి ఉంటే బాగుండదని నా ఫీలింగు. ఇక ప్రస్తుతానికి హౌస్లో ఇద్దరు కామనర్స్ డీమోన్ పవన్ అండ్ పవన్ కళ్యాణ్, అట్లాగే తనుజ ఒక సెలబ్రిటీ హౌస్లో ఉన్నారు. డీమోన్ అయితే టాప్ 3లో ఉన్నాడు కనుక ఇప్పుడు టాప్ 3లో డీమోన్ పవన్, తనుజ, కళ్యాణ్ ఉన్నారు. మరి ఆయన అయితే ఖచ్చితంగా సిల్వర్ సూట్ కేసు ఆఫర్ అయిపోయిన తర్వాత ఈ గోల్డెన్ సూట్ కేసు అది తీసుకొని వచ్చేసే ఛాన్సెస్ వెరీ హై. అఫ్కోర్స్ అతడు అర్హుడే, కాకపోతే అతడితో బెటర్గా కంపేర్ చేసుకుంటే ఇతడు కదా. సంజన కూడా సూట్ కేసు ఆఫర్ చేసి ఉంటే ఖచ్చితంగా ఆవిడ కూడా తీసుకొని వచ్చేది. ఆవిడనైతే శ్రీకాంత్ వాళ్ళ అబ్బాయి రోషన్ ఆయన చాంపియన్ మూవీ ప్రమోషన్లో భాగంగా వెళ్ళారు. వాళ్ళిద్దరైతే ఆవిడని తీసుకొచ్చారు. ఆవిడ కూడా ఖచ్చితంగా ఎదురు చూసింది, సీజన్లో ఎప్పటి నుంచి ఎదురు చూసింది. ఖచ్చితంగా ఇమాన్యుయల్తో కూడా చెప్పింది, నువ్వు కప్పు పట్టుకునిరా, నేను టాప్ 3లో ఉండేటప్పుడు సూట్ కేసు తీసుకుని వెళ్తానని. బట్ ఆవిడికి దక్కల, కొడుక్కి దక్కల, తల్లి కొడుకు ఇద్దరికైతే సూట్ కేసు మిస్ అయ్యారు. ఇక అది డీమోన్ అయితే ఖచ్చితంగా తీసుకుంటాడేమో అని అనుకుంటున్నా. అతనికి పూర్ బ్యాక్గ్రౌండే కదా, లైఫ్లో సెటిల్ అయితే కాలేదని మొన్న బాధపడ్డాడు. వాళ్ళ నాన్నగారు హెల్త్ ఇష్యూస్, క్యాన్సర్ పేషెంట్ కనుక చాలా ఫైనాన్షియల్గా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్న ఇవన్నీ చెప్పాడు కనుక అతను కూడా తీసుకునే దానికి వెరీ హై ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఆయనైతే మిస్ కాడు అని నేను అనుకుంటున్నా. మరి ఎట్లా ఉంది నిజంగా మీకు మరొకసారి చెబుతున్నది అదే, తమ్ముళ్ళస్ మీరు ఎప్పుడు ఇట్లా పెట్టరా కదని చెబుతున్నా కదా. నేను కూడా అనుకున్నా ఆయనకు వస్తే బాగుంటుంది. అందుకే నాకు మార్చాలని కూడా అనిపించలేదు. సర్లే ఇలాగే పెట్టేద్దామని చెప్పి అంతే తప్ప మేము లేదా గ్లిఫ్ చేద్దామని కాదు. కానీ ఆ రేంజ్లో పెర్ఫామ్ చేశాడు కదా, అది బాధాకరం. సంజన కూడా మిస్ అయిపోయింది నిజంగా. వీళ్ళిద్దరు కాంబినేషనే హైలైట్ కదా. నిన్న ఏవీలు చూసినా సరే, ఇమాన్యుయల్ ఈ వీక్లో ఫస్ట్ ఏవీ పడినా సరే దాన్ని బట్టి కూడా హైలైట్ నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అట్లాంటిది ఇంతవరకు కూడా మిస్ అయిపోయి ఇక విన్నర్కి సంబంధించి టాప్ 3లో ఉండేటప్పుడు కూడా ఈ షూటింగ్ అంతా నైట్లో ఉండిన తర్వాత నెక్స్ట్ డేస్ ఇదంతా సాటర్డేలో అయిపోయింది. ఇదంతా కంటిన్యూ చేసుకుంటూ లైవ్ కంటిన్యూషన్ మాదిరిగా వీళ్ళిద్దరూ వచ్చేసిన తర్వాత అది కంటిన్యూ చేసుకుంటూ సండే ఎపిసోడ్ అయితే ఉంటుంది. సంజనాకు సంబంధించి వాళ్ళ భర్త, అట్లాగే వాళ్ళ అమ్మగారు వస్తారు, అట్లాగే తనుజ వాళ్ళ మదర్ అండ్ సిస్టర్ వస్తారు, కళ్యాణ్ మదర్ అండ్ ఫాదరు, డీమోన్ కూడా మదర్ అండ్ ఫాదర్ వస్తారు, ఇమాన్యుయల్ బ్రదర్ అండ్ వాళ్ళ మదర్ అయితే వీళ్ళు వస్తారు. ఇంకొకటి ఏంటంటే హైలైట్స్ కూడా ఇంతకుముందు చెప్పినట్టుగా ఆ ట్విస్ట్లు అయితే ప్లాన్ చేస్తున్నారంటే చీఫ్ గెస్ట్లుగా కూడా నాకున్న అప్డేట్ ప్రకారం విక్టరీ వెంకటేష్ ఆయన వచ్చే ఛాన్సెస్ వెరీ హై. చిరంజీవి గారు అనుకున్నారు, అట్లాగే రెబల్ స్టార్ ఎవరు ప్రభాస్ అనుకున్నారు, కానీ వాళ్ళు లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ అయిందని ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ ప్రకారం విక్టరీ వెంకటేష్, అట్లాగే రవితేజ ఆయన మూవీ ఉంది కదా, ఏమది భర్త మహాశైలికి విజ్ఞప్తి, ఆ సినిమా ప్రమోషన్లో భాగంగా ఆయన రావడం, అట్లాగే ఇంకా డింపుల్ హైతే ఆ మూవీలో యాక్ట్రెస్ ఆవిడగా చేసింది, అట్లాగే స్టేజ్ పర్ఫార్మెన్స్ కూడా మంగ్లీ సాంగ్స్ ఇవన్నీ కూడా పెర్ఫార్మెన్స్ ఎంటర్టైన్మెంట్ అయితే వీళ్ళందరూ కూడా ఉండబోతున్నాయి. సరే ఇవన్నీ పక్కన పెడితే వేటి ఎంటర్టైన్మెంట్ 3 అవర్స్ 4 అవర్స్ కోసం ఉంటుంది కనుక. బట్ మెయిన్ ఏంటంటే అఫ్కోర్స్ ఇమాన్యుయల్ చాలా పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడు, స్ట్రగుల్స్ అన్ని ఫేస్ చేశాడు, కళ్యాణ్ కూడా పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడు, అట్లాగే డీమోన్ పవన్ కూడా ఓకే కొద్దిగా ఉన్న వాళ్ళలో 5గురిలో ఆల్రెడీ ఇండస్ట్రీలో నిలదొక్కుని సెటిల్ అయింది కూడా సంజన, అట్లాగే తనూజ అండ్ ఇమాన్యుయల్. అయినా మరీ వెల్ సెటిల్డ్ ఏం కాదు, కొంత వీళ్ళతో మిగతా కళ్యాణ్ డీమోన్ పవన్తో పోల్చుకుంటే కొద్దిగా బెటర్. అలా అని చెప్పి వాళ్ళకు కూడా సూట్ కేసు వస్తుంటే మరి రియల్లీ బ్యాడ్ లక్. సో ఇది మరి మీకేమనిపించింది? ఇమాన్యుయల్ సూట్ కేసు తీసుకొని వచ్చి ఉంటే బాగుండదు అనిపించిందా, లేదు ఆ సూట్ కేసు సంజనకు కానీ ఇమాన్యుయల్ కాకుండా వేరే ఎవరికి వస్తున్నా అర్హులు అనిపించిందా, డిసప్పాయింట్ అయ్యారు? అసలు ఏమనిపించింది మీకు ఖచ్చితంగా ఒక కామెంట్ అయితే పెట్టండి. మిగతా అప్డేట్స్ రాగానే మీతో వీడియోలో షేర్ చేసుకుంటా. సో ఇవి ఈ లేటెస్ట్ అప్డేట్స్. కామెంట్ అయితే పెట్టండి, లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి.